హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ భేటీ అండి. సో తీసుకోబోయే కీలక నిర్ణయాల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ క్యాబినెట్ మీటింగ్ అండి. ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ భేటీ అనమాట. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా వరదల నియంత్రణ, అమరావతి సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ప్రకటన జారీ అయ్యింది. సచివాలయంలోని 1వ నెంబర్ బ్లాక్లో సీఎం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆ సమయానికైతే క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరదలు, బుడమేరు పటిష్టతపై అయితే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక సిఆర్టీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అన్న దానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలు కృష్ణా, గుంటూరు జిల్లాలను కోలుకోలేని దెబ్బతీశాయి. బుడమేరు, గండ్లు, విజయవాడ ప్రజలను నిండా ముంచేశాయి. సో లక్షలాది మంది నిరాశ్రయులు అయితే అయ్యారు. ఇల్లు, వాహనాలు, సర్టిఫికెట్లు, సామాగ్రి, పంటలు ఇలా సర్వస్వం కోల్పోయారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో భారీ వర్షాలు, వరదలతో 6,882 కోట్ల నష్టం వాటిల్లింది ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. నీటి వనరుల శాఖకు 1,568 కోట్లు, R&Bకి 2,164 కోట్లు, అలాగే పురపాలక శాఖకు 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు 750 కోట్లు, విద్యుత్ శాఖకు 481 కోట్లు, అలాగే వ్యవసాయ శాఖకు 301 కోట్ల రూపాయలు, అలాగే మత్స్యకారులకు 157 కోట్లు, పంచాయతీ రోడ్లకు 167 కోట్లు, నీటి సరఫరాకు 75.5 కోట్లు, ఉద్యానవన శాఖకు 40 కోట్లు, అలాగే పశు సంవర్ధక శాఖకు 11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏపీలో వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని అయితే పరిశీలించారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి వరదలపై అంచనా అయితే వేసింది నష్టానికి. ఇక వరదల తర్వాత జరుగుతున్న ఈ క్యాబినెట్లో ప్రధానంగా ఈ అంశాలు అయితే చర్చించే అవకాశం ఉంది. బుడమేరు సమస్యకు చెక్ పెట్టేలాగా నిర్ణయాలు అయితే తీసుకుంటారని తెలుస్తుంది. అమరావతిలో నూతన నిర్మాణాల విషయంలోనూ క్యాబినెట్ భేటీ తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది. సీఎం చంద్రబాబు సమీక్ష. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదలైన నష్ట వివరాల సేకరణ ప్రక్రియపై అయితే శుక్రవారం సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలాగా అయితే చూడాల్సిన అవసరం ఉందని అయితే చెప్పారు. ఇక ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని చెప్పేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం సాయం చేరాలి అని అయితే చంద్రబాబు గారు ఈ సందర్భంగా తెలియజేశారు. సో మరి చూడాలి ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏమైనా కీలక అంశాలు లైక్ దసరా కదా, సో దసరాకి డిఏ బకాయిలు కానీ, లేదంటే ఐఆర్ ప్రకటన కానీ, పిఆర్సీ కమిటీ ఏర్పాటు కానీ, సో ఇలాంటి ప్రకటనలో ఏదో ఒకటి ఉండే అవకాశం అయితే లేకపోలేదు ఫ్రెండ్స్.